నమస్కారం. శ్రీమాత్రే నమః. మనిషి బయటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు కనిపించని ప్రభావాలు కూడా ఉండవచ్చు. ఇప్పుడు చాలామంది మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం, కొన్నిసార్లు శ్మశానం కూడా దాటుతాం, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఊరి బయట వెళ్తాం, అక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ జనారణ్యంలోనే ఉంటాడు, చాలా విసిగెచ్చిపోతాడు, చాలా అలసిపోతాడు, అసలు ఉండలేడు. అతను చెప్పుకోలేని బాధలు అనమాట. అసలు ఎందుకు వస్తుందా చిరాకు అర్థం కూడా కాదు. కొంతమందినేమో పక్కన పెట్టుకుని మోసుకొని తిరగాల్సి వస్తుంది, కొంతమంది ఏమో ఏం తిరగకపోయినా ఫోన్ పట్టుకొని తిరిగి మాట్లాడినా కూడా ప్రశాంతంగా ఉండరు. లేదా కొంతమంది ఆ ఫోన్ కూడా ముట్టకపోయినా సరే ప్రశాంతంగా ఉండరు. దీనికి కారణం ఏంటి? మళ్ళీ నేను అక్కడికే వస్తానండి. ఏంటంటే నేను అక్కడ ఉన్న వాతావరణం, పొల్యూషను, ఇవన్నీ మిళితమై ఉంటాయి. ఎలా? కొన్ని ప్రాంతాలకు వెళ్ళేసరికి అక్కడ మన ప్రభావం ఒక్క నిమిషం కూడా కూర్చోలేము, ఆ పరిస్థితిని కూడా భరించలేము. అది ఎందుకు అవుతుంది అంటే కొన్ని ఏమో ఆకర్షితమవుతాయి, గాల్లోనే మన కోసం ఎదురు చూస్తాయి. ఇవి అందరూ నమ్మకపోవచ్చు కానీ ఇదే జరుగుతుంది సర్వసాధారణంగా. అందుకే తొందరగా అట్రాక్ట్ అవుతాయి. కొన్ని ఇతరులు అంటారు చేస్తారు చెందుతారు అని. అన్ని విధాలుగా బాగున్న వాళ్ళకి ఎవరు ఏం చేయలేరండి. ఎందుకంటే ముందే మనం అన్ని క్రియలు చేసుకొని పట్టుకొని ఉంటాం కదా, మనకేం చేయగలుగుతారు? ఎవరేం చేయరు. సాక్షాత్ భగవంతుడే మనతో వస్తున్నాడు. మనం ఆరాలో ఉన్నాము, మనం ప్రకృతిని ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్పి ఉంచున్నాము. అంటే మనకు కొన్ని శక్తులు తెలియకుండానే మనని కాపాడుతుంటాయి, అది మనకు తెలియదు చాలా మంది. కానీ ఇవి పాటిస్తేనే జరుగుతాయా లేకుంటే జరగవా? చూడండి, ఇంట్లో వాళ్ళు కష్టపడి అన్నీ చేస్తారు మీకోసం, మొత్తం మంచాన పడిన తర్వాత వాళ్ళ మీద ఒక పెద్ద నింద వేసేస్తారు. ఏమనంటే నన్ను ఇంట్లో వాళ్ళు చూడలేదు, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు అనలేదని. ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే మన శరీరమే మనకు భారంగా ఉంటుంది, స్నానం చేయడానికి కుదరదు. నిజం చెప్పాలంటే తనకు వచ్చే బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా తను వెళ్ళలేడు. అలాంటి పరిస్థితి నుంచి కూడా బయటకు వస్తుంటాడు మనిషి. అలాంటిది ఇతరుల భారాన్ని, వాడి పరిస్థితిని, వాడి ఆర్థిక పరిస్థితిని, వాటిని అన్నిటినీ ఇంకొకళ్ళు ఎలా మోస్తారండి? వాడి ఆలోచనలే వేరు కదా. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, నాకు భోజనం కావాలి, బట్టలు కావాలి, నేను శుభ్రంగా ఉన్నాను, ఇది నా జీవితం అనుకుంటాడు. తినడానికి ఉందా, పడుకోవడానికి ఉందా. అదే ఇంట్లో ఉన్న వ్యక్తి నాకు లగ్జరియస్ కావాలి, నాకు మిగతాది కావాలి, అన్నీ కావాలి అనుకుంటాడు. కానీ వాడేమనుకుంటాడు, వాడు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే పరిస్థితి బాగాలేదో పక్కన వాళ్ళ మీద నెట్టేస్తాడు. ఏమని? మీరు నాకేమైనా చేశారా? తల్లిదండ్రులుగా మీరు ఏమైనా చేశారా? లేకుంటే అక్క చెల్లెళ్ళుగా మీరేమైనా చేశారా? అన్నదమ్ములుగా మీరేమైనా చేశారా? లేకపోతే తల్లిదండ్రులు అనొచ్చు. ఏమని? మీరు నా పిల్లలు అయ్యారు, మీరేమైనా చేశారా? ఏమంటే అడిగేటప్పుడు వాడి యొక్క పరిస్థితి, వాడి యొక్క పొజిషను, వాళ్ళు చేయగలుగుతారా లేదా అని ఆ స్థితిగతులని చూసుకొని నిజంగా వాళ్ళ మనస్థితి ఎలాంటిది, ఇప్పుడు ఆ మనస్థితి వాళ్ళే ఆ పనులు చేయగలుగుతారు తప్ప మామూలుగా ప్లెయిన్గా ఉన్నవాడు, నార్మల్గా ఉండేవాడు వేరే వాడికి ఎలా చేస్తాడు? చేయలేడు కదా. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివి కూడా వాళ్ళ మీద పడతాయి. మీరు ఇట్లాంటి చిన్న చిన్నవి చేయకపోవడం వల్ల, ఆ దోషాలు ఇంటికి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఆ పీడ, ఆ బాధ, అవన్నీ ఆ స్త్రీ మోస్తుంది, ఆ పిల్లలు మోస్తారు, ఆ ఇంట్లో ఉండే పెద్దలు మోస్తారు, ఆ భూమి మోస్తుంది, ఆ పంచభూతాలు మోస్తాయి, అన్నీ మోస్తాయి. అందుకోసమే కొన్ని క్రియలు తప్పనిసరిగా ఇంట్లో కుటుంబము అంటే ఏంటి, అందరం కలిసి ఉండాలంటే ఏంటి, ఇట్లాంటివి పాటించాలి. మనిషి ఏకాగ్రతగా ఉండడము, మనిషి చేసేవి సానుకూలత ఆ వాతావరణంలోనే కాదు మన మనసులో కూడా ఉండడము. మనము పరోపకారం ఒక వస్తువు రూపేణ లేకుంటే ఇంకొక రూపేణ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకు భారాలు తీసుకొచ్చి పెట్టకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటి, అందుకు బయటికి వెళ్లే ముందు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పద్ధతులు పాటిస్తారు. ఇది ఎందుకు అనేది చెప్తాను. కొంతమంది అయితే ప్రార్థన, దండం పెట్టుకుంది, అష్టదిక్పాలకులకు దండం పెట్టుకోవడమో, తల్లిదండ్రులకు దండం పెట్టుకోవడమో, లేదా పూజా మందిరానికి వెళ్ళి దండం పెట్టుకోవడమో. అంటే ఏంటంటే నావన్నీ మీకు అప్పచెప్తున్నాను,
ఈరోజు బిగిన్ చేస్తున్నాను. నాకు సర్వత్రా విజయాలు జరగాలి, నా తల్లిదండ్రులు నా తోడు ఉండాలి అని చెప్పేసి చెప్పుకొని పోవడం, తులసి చెట్టుకు చెప్పడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇదే కాకుండా కొంతమంది బొట్టు పెట్టుకోవడం, కొంతమంది విభూతిని ధారణ చేసుకోవడం, కొంతమంది రక్షాదారాలు కట్టుకోవడం, కొంతమంది తాయెత్తులు కట్టుకోవడం, కొంతమంది వస్తువుల రూపేణ నిమ్మకాయలని అదే గుళ్ళో ఇస్తే శుభ్రంగా తెచ్చుకుంటారండి. ఆ గుళ్ళో అంతమంది మధ్యలో వెళ్తారు, అంతమంది మధ్యలో వెళ్ళి తెచ్చుకోవద్దు అనట్లేదు, అంత తాపత్రయపడతారు, తెస్తారు. అది ఎక్కడ పడిందో తెలియదు. మళ్ళీ దసరాకి పెట్టుకుంటే మళ్ళీ దసరాకే చూస్తారు మళ్ళీ ఆ నిమ్మకాయని. తెచ్చినంత సేపే మళ్ళీ అరుపులు కేకలు, ఎక్కడ పెట్టావు, ఏమైంది, ఇది పడేసావు, అది చేసావు. తర్వాత ఏమవుతుంది, అది ఎక్కడో దొరుకుతుంది కాళ్ళ దగ్గర. మళ్ళీ ఏమంటారంటే అది ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ కాదు, ఇక్కడ చక్కగా దాని ఒక పద్ధతి ఉంటుంది, అట్లా పాటించవచ్చు. అంతెందుకు, చిన్నగా సింపుల్గా చెప్తాను చూడండి. మంగళవారం రోజు కారు టైర్ల కింద 4 నిమ్మకాయలు పెట్టేసుకోండి, లేదా బండ్లు ఉంటే బండ్లకు పెట్టుకోండి, లేదా సైకిల్ ఉంటే సైకిల్కి కూడా పెట్టుకోండి. మీరే వెళ్ళే పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. అదేవిధంగా శనివారం రోజు చేయొచ్చు, అర్థమైందండి. అమావాస్య పౌర్ణమికి కూడా చేయొచ్చు ఇదే విధంగా. అట్లా నిమ్మకాయలు, ఆకులు ఇట్ మీన్స్ మీకు తెలిసిందే, మామిడాకులు, ఇవన్నీ మంచివి. ఆ ప్రాంతాన్ని, గాలిని, వాతావరణాన్ని ఎప్పుడు తేజోవంతంగా చేస్తాయి. కానీ మనం ఏం చేస్తాం, ఈ రోజు పండగకి పెట్టిన మామిడాకులు మళ్ళీ ఇంకో పండగకి వచ్చే వరకు అట్లనే ఉంటాయి. మనం ఎట్లా పాటిస్తాం, మన పనోళ్ళు అట్లనే పాటిస్తారు. వాళ్ళు కూడా మనం ఏమంటే చెప్పే వరకు చేయరు. మన అసిస్టెంట్స్ ఉంటారు అనుకోండి ఆఫీసులలో, వాళ్ళు కూడా చేసేది అదే, ఎందుకంటే అవి చేయరు వాళ్ళు. అందుకే పెద్దలు ఏమంటారంటే కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి మోసుకొచ్చి తీసుకొచ్చి తగలబెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టే కంటే ఇట్లాంటివి పాటించడం చాలా మంచిది. కొన్ని ప్లేస్లలోకి వెళ్తాం, మనకే చిరాకేస్తుంది, ఎంబట్టి తెలుసుకున్నాం కదా, వాళ్ళు కడుక్కోవాలి. ఇంకొకళ్ళకైతే కొంతమందికి అయితే బుద్ధి ఉండదండి, అసలు బుద్ధి సిగ్గు ఏ మాత్రం ఉండదు. వేరే వాళ్ళ ఇళ్ళల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను వచ్చే ప్లేస్ నుంచి ఎట్లాంటి ప్లేస్ నుంచి వస్తున్నా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి సోఫాలో కూర్చోవడం, దివాళ్ళ మీద కూర్చోవడం, ఇవన్నీ. ఎందుకంటే మీరు వచ్చింది చూడ్డానికి మాత్రం అవతారం బాగుంటుంది, ఎందుకంటే వీటి మంచి బట్టలు కట్టుకోవడం, షూ వేసుకోవడమో, చెప్పులు వేసుకోవడమో ఇదే. కొంతమంది అయితే పాపం వాళ్ళని బాగా అభిమానించేవాళ్ళు, అయ్యో రండి రండి కూర్చోండి అంటారు. వాళ్ళు సాధారణంగా ఆహ్వానించిన వీళ్ళకు సిగ్గుండక్కర్లే అండి, వెళ్ళిపోయి కూర్చుంటారు. ఆ ప్లేస్ వాడికే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. పాపం వీళ్ళు ఇంట్లో పొద్దున్న, సాయంత్రము, రాత్రి ఇవన్నీ పాటిస్తుంటారు. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు. అలాంటప్పుడు వాడికి ఆ ప్లేస్ దాటి వస్తున్నప్పుడు ఒక్క నిమిషం అని చెప్పేసి కాళ్ళు కడుక్కుంటే ఏమవుతుందని కడుక్కోరు చాలామంది. అది తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో తగలబెట్టి వీడు కూర్చున్న ఆ 10 నిమిషాలకు గాను వీళ్ళు ఛాయ్ తాగిపోయింది కాకుండా, లేకుంటే ఏదైనా చేసింది కాకుండా, పలహారాలు చేసి తగిలేసిపోతాడు. ఇవి శుభ్రం చేసుకోలేక వీళ్ళు చేస్తారు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, నీళ్ళు కొట్టేస్తే పోతుంది అదే. వీళ్ళేది ఇంకో కొంతమంది చెప్పక్కర్లేదు, ఎవడన్నా ఇంట్లోకి వస్తే చాలు, అబ్బా వాడు మంచి రాలేదేమో అనుకొని బయట కూర్చోబెట్టేస్తారు. వాళ్ళు మహా గొప్పోళ్ళు, వాళ్ళు బయట కూర్చోబెట్టేస్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడ కట్టేస్తారు. అవేం పోవు, అవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే 2 వైపులా ఉంటుంది. మనం కూడా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అదే విధంగా పాటించాలి, వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వేరే వాళ్ళు అదే విధంగా. అట్లా అవుతేనే ఎప్పుడు కూడా అది కొన్ని రోజులు సాగుతుంది, అది అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక చోట అడుగు పెట్టంగానే ఒక ఫీలింగ్ కూడా మారుతుంది. అబ్బా అలాంటి సందర్భాల్లో మనల్ని మనం కాపాడుకోవాలి, ఇలాంటి పరిస్థితులు పాటిస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు పాటించడం వల్ల మనం కాపాడుకుంటామని కూడా అనుకుంటాం. అందుకే గుమ్మానికి బొట్టు పెట్టడం, గుమ్మానికి నమస్కరించడం, గుమ్మం దగ్గర గుమ్మడికాయలు కొట్టడం, కుటుంబం శాంతి కోసం పాటించే కార్లు, బండ్లు, వీటికి నేను చెప్పిన నిమ్మకాయలు అది అన్నీ అన్నా కదండి, అలాంటివి పెట్టుకోవడం, ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. ఇంట్లో వాళ్ళు అనుకూల పద్ధతులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పాటించగలిగేవి చిన్న చిన్నవి. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండాలి, మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఈ పద్ధతుల ఉద్దేశం. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చేస్తారు, మరి ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది తర్వాత తెలుసుకుందాం. నమస్కారం.